హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది నిన్న సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ యొక్క వాయుగుండం ప్రభావంతోనే గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలుల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదు అవుతుంది, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు, ఏ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదు అవుతుంది. ఇక రానున్నటువంటి రోజుల్లో మరలా ఏవైనా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే ఛాన్సెస్ ఉందా అంటే, సో వాటి ప్రభావంతో ఏ జిల్లాలకు ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతుంది. సో ఇలాగా పూర్తి సమాచారాన్ని మీకు వీడియోలో అందచేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను, తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, వాయువ్య బంగాళాఖాతంలో రీసెంట్గా ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది నిన్న సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అయితే దీని ప్రభావంతోనే గత కొద్ది రోజుల నుంచి, అనగా ఒక 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, అలాగే పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, సో ఈ జిల్లాల్లో కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. మరొక వైపు తెలంగాణలో కూడా ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, ఓకేనా, ఈ జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్షాలు కురవచ్చో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తాను, దాని తర్వాత శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానమాట. ఓకేనా. సో అయితే ఈరోజు ముఖ్యంగా ఏపీలో వచ్చేసి పార్వతీపురం మన్యము, అల్లూరి, పోలవరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ ఈరోజు అర్ధరాత్రి లోపల. ఓకేనా. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చని పేర్కొన్నారు. ఉరుములు మెరుపులు, ఈదురుగాలు వీచే సమయంలో సో చెట్ల కింద కావచ్చు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఈ ఎదురుగాళ్ళు, ఉరుముల మెరుపులు వస్తున్నటువంటి సందర్భంలో సో మీరు కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ఓకేనా. అలాగే తెలంగాణలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు తెలంగాణ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. పలు ప్రాంతాల్లో 100 నుండి 120 mm వరకు వర్షం అనేది అయితే నమోదవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఓకేనా. వీటితో పాటుగా
ఈ యొక్క ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలయ్యేటువంటివి కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, కర్నూలు, సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగాం, భువనగిరి ఈ జిల్లాల్లో వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుందని చెప్తూ ఉన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ ఈరోజు అర్ధరాత్రి లోపల. ఓకేనా. సో నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి జిల్లాల్లో సో వర్షాలు అయ్యేటువంటివి కొంచెం భారీగానే కురుస్తూ ఉన్నాయి. సో వాటికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే ఈ యొక్క తీవ్ర వాయుగుండం అనేది సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ తెలంగాణ జిల్లాలకు దగ్గరగా అయితే ప్రస్తుతానికి కేంద్రీకృతం అయ్యింది. ఎక్కడంటే ఈ యొక్క ఉత్తరాన పయనిస్తూ ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హాల్దియా మధ్య ప్రస్తుతానికి కేంద్రీకృతం అయినట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ఆ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం అయింది కాబట్టి తెలంగాణలో నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్కు దగ్గరగా ఉంటుంది, క్లోజ్గా. అందువల్ల ఆ యొక్క జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ. మిగిలినటువంటి జిల్లాల్లో అక్కడక్కడ కొంచెం చెదురుమదురు వర్షాలు పడవచ్చు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉండొచ్చు. ఈరోజు అర్ధరాత్రి లోపల ఈ యొక్క తీవ్ర వాయుగుండం అనేది తీరం దాటేందుకు ఆస్కారం ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. సో తీరం దాటనున్నటువంటి నేపథ్యంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచేందుకు అవకాశం ఉండొచ్చు. కాబట్టి సో మీరు ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క తెలంగాణ స్టేట్లో వచ్చేసి ఈ ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇకపోతే ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్గా చూద్దాం రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో. ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఇందులో ఒకసారి చూడొచ్చు, ప్రజెంట్ ఈ యొక్క వాయుగుండం అనేది ఈ ప్రాంతంలో కేంద్రీకృతం అయింది కాబట్టి సో వీటి క్లోజ్గా ఉండేది మన ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో, వాటికే కొంచెం ఎక్కువ వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు. సో గత అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు పోల్చుకున్నట్లయితే వైజాగ్, విజయనగరంలో ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఓకేనా. మరొక వైపు ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం అవుతూ సో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతూ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం చూడొచ్చు తెలంగాణలో ఈ హైదరాబాదు, వరంగల్, నాందేడు, మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే ఈ సంగారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు, ఇది ఈరోజు ఈరోజు రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో మనకు కొంచెం ఈ తీవ్ర వాయుగుండం అనేది ఈ తీరం దాటుతున్నటువంటి సమయం అనమాట. సో ఆ సమయంలో కొంచెం వర్షాలు ఎక్కువగా నమోదయ్యేందుకు ఆస్కారం ఉంటుంది ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో, అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకేనా. రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడవచ్చు అక్కడక్కడ, అన్ని జిల్లాలని కూడా చెప్పడం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడవచ్చు, ఇది రేపు అనగా 29వ తారీఖున తెల్లవారుజామున వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో రేపు తెల్లవారుజామున కూడా ఈ ఏపీలో వచ్చేసి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్లలో కొంచెం భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది వాతావరణం అనేది ఈ రిపోర్ట్లో. ఓకేనా. మరొక వైపు ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో ఈరోజు ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాతావరణం అనేది కొంచెం చల్లదనంగానే ఉందన్నమాట ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మేఘావృతమై ఉండి. సో నిన్న ఈ రోజు మొత్తం కూడా మనకు చాలా అంటే చాలా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి, ఎందుకంటే ఈ యొక్క తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే. ఓకేనా. సో అలాగే ఈ తెలంగాణ స్టేట్లో కూడా ఈ యొక్క హైదరాబాదు, మహబూబ్ నగర్, నాందేడు, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట్, కామారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో వర్షాలు అయ్యేటువంటివి అక్కడక్కడ పడతాయి రేపు తెల్లవారుజామున. ఓకేనా. సో నెక్స్ట్ చూడొచ్చు ఈ ఇమేజ్ రేపు అనగా 29వ తారీఖున మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు హెవీ రైన్స్ ఉన్నాయన్నమాట కొంచెం. ఓకేనా. అలాగే తెలంగాణలో వచ్చేసి జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం హెవీ రెయిన్స్ పడేందుకు అవకాశం అయితే ఉంది రేపు మధ్యాహ్నం. ఓకేనా. సో అలాగే
ఇది రేపు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, రేపు ఉదయం మధ్యాహ్నంతో పోల్చుకుంటే రేపు రాత్రికి ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుంది వాతావరణం అనేది. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడొచ్చు. అలాగే తెలంగాణలో వచ్చేసి ఈ వికారాబాదు, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో, ఈ యొక్క తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే. ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో, నేను మీకు రెగ్యులర్‌గా కూడా ఈ విధంగా యూజ్‌ఫుల్ అయ్యే సమాచారాన్ని మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.